అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి మారం అను గారు అలాగే మా నాన్నగారి పేరు మీద మరి ఏదైతే బడేటి శ్రీహరిరావు ట్రస్ట్ పెట్టామో మరి కార్యక్రమాలు బుజ్జి గారు ఉన్నంతసేపు జరిగినాయి. మరి కార్యక్రమాలు మాతో పాటుగా ఆయన చేయాలి, మాతో చేయించాలనే ఉద్దేశంతో మరి ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో మా నాన్నగారి మీద ఉన్న అభిమానంతో ఆయన పేరు కూడా పెట్టి ఈ రోజున మెగా ఉచిత మెడికల్ క్యాంపు 25ది మరి భారీ ఎత్తున ఇక్కడ సత్యనారాయణ థియేటర్ దగ్గర మరి ఒక కళ్యాణ మండపంలో పెడతాం జరిగింది. వివిధ నిష్ణాతులైన వైద్యుల్ని, ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా లేడీస్కి సంబంధించి లేడీసు, జెంట్స్కి సంబంధించి హార్ట్కి సంబంధించి, బీపీకి సంబంధించి, జనరల్ సర్జన్, గైనకాలజిస్టు, డెంటిస్టు, అలాగే ఎక్కువ తీయాలి అని అంటే 1500 నుంచి 2000 రూపాయలు అవుతుంటే దానికి కూడా లేడీస్కి సెపరేట్గా, జెంట్స్కి సెపరేట్గా పెట్టి ఒక 2 డాక్టర్ని పెట్టి మరి అందరినీ కూడా వాళ్ళందరినీ కూడా ఒప్పించి ఆ డాక్టర్లందరినీ కూడా ఈ రోజున మెగా క్యాంప్కి తీసుకొచ్చినందుకు ముందుగా అమ్మా నాన్న ట్రస్ట్ చైర్మన్ అయిన అను గారిని అభినందిస్తూ మరి ఈ క్యాంప్కి ఏదైతే డాక్టర్లు కూడా వచ్చి వాళ్ళ సేవను అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు తెలుస్తూ, అలాగే ఎవరైతే వాళ్ళందరికీ కూడా చూసిన తర్వాత వాళ్ళకి ఏం కావాలి అనేది కూడా మెడిసిన్స్ అన్నీ కూడా వాళ్ళకి బలానికి కానీ, ఐరన్కి కానీ, అలాగే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ట్రీట్మెంట్కి సంబంధించిన బిళ్ళలు కానీ అన్నీ కూడా ఈ రోజున ఉచితంగా ఇవ్వబడటం జరుగుతుంది. అలాగే ఇక్కడ నుంచి వేరే చోటకి ఏదైనా మార్చి ఆపరేషన్ లాంటివి చేయాలన్నా కూడా దాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా కానీ లేకపోతే 50%కి కానీ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి తప్పనిసరిగా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. అనేక మంది సేవా కార్యక్రమాల్లో భాగంగా, కానీ అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ముందు ఉంటుంది సేవా కార్యక్రమానికి. అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ రోజున ప్రజలందరూ కూడా వైద్యానికి అనేక ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు పెట్టుకోవాలంటే బాధపడుతున్నారు. అలాగే వాతావరణ కాలుష్యం వల్ల కూడా అనేక జబ్బులు రావడం జరుగుతున్నాయి. అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని మరి అన్ని రకాలైన వైద్యులను కూడా తీసుకొచ్చారు. మరి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ముందు భవిష్యత్తులో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా సాయం చేయాలి సాటి మనకి అనేది అందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తున్నారు. అందులో 4 అడుగులు ముందు వేసిన అమ్మా నాన్న ట్రస్ట్ వారిని అభినందిస్తూ ముందు ఇంతకంటే మంచి కార్యక్రమాలు 10 మందికి కూడా ఉపయోగపడేది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున అమ్మా నాన్న ట్రస్ట్ ద్వారా గత 25 సంవత్సరాలుగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మారం అను గారు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ టీం అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి కూడా మరి గౌరవ శాసనసభ్యులు వారి తండ్రిగానైనటువంటి బడేటి శ్రీహరి గారి పేరు మీదుగా ఈ రోజున ఉచిత మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మెడికల్ క్యాంపులో శంకరనేత్ర వైద్యశాల నుంచి నిపుణులైనటువంటి కంటి డాక్టర్ గారు, అట్లాగే కామినేని హాస్పిటల్ నుంచి మరి ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి డాక్టర్సు, మరి సాయి కృష్ణ డెంటల్ డాక్టర్ గారు, మరి గైనకాలజిస్టులు కానివ్వండి, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి నరాల బనీత న్యూరో సర్జన్ తీసుకురావడం జరిగింది. ప్రతి డిపార్ట్మెంట్ వారిని ఇక్కడ తీసుకొచ్చి మారంపూడి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని పెట్టి మరి ఏలూరు అంతా కూడా పబ్లిసిటీ చేసి ఏలూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి, మేము ఉచితంగా మందులు ఇస్తున్నాము, ఉచితంగా టెస్టులు చేస్తున్నాము, వాళ్ళకి మరి ఎక్స్పెండిచరు ఖర్చు ఎక్కువైనట్టయితే 50% డిస్కౌంట్లో ఆ హాస్పిటల్లో చేయించే విధంగా మాట్లాడటం, టెస్టులన్నీ కూడా ఫ్రీగా చేయించడం, టెస్టులు చేసిన తర్వాత చిన్న చిన్న జబ్బులు అయితే కనుక వాటికి కావాల్సినటువంటి మందులు కానివ్వండి, సిరప్పులు కానివ్వండి, టానిక్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీగా ఇచ్చేటట్టు మరి మారం అను గారు వాళ్ళ టీం అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యుల వారు, అట్లాగే గౌరవ కార్పొరేటర్లు, తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ నాయకులు, కూటమికి సంబంధించినటువంటి ప్రతి నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ముందుగా అను గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏలూరు నగర ప్రజలందరూ కూడా ఇంత మంచి అవకాశం ఎప్పుడో కానీ రాదు. మరి ప్రతి సంవత్సరం అను గారు పెడుతూ ఉంటారు. మరి దీన్ని అందరూ కూడా పేద ప్రజలు ఎవరైతే ఏలూరు నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి శాసనసభ్యుల వారి తరఫున, గౌరవ మేయర్ గారి తరఫున మరి అమ్మా నాన్న ట్రస్ట్ నడుపుతున్నటువంటి అను గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈరోజు మెగా ఉచిత వైద్య శిబిరం అని చెప్పి మారంపూడి కళ్యాణ మండపంలో అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో బడేటి శ్రీహరిరావు గారి మెమోరియల్ ట్రస్ట్ పేరు మీద నేను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి శ్రీహరిరావు గారి ట్రస్ట్ అనేది ఈరోజు ఏర్పాటు చేసింది కాదు. 1996లో మన ప్రీతమ నాయకుడు, దివంగత నేత స్వర్గీయ బడేటి బుజ్జి గారు మేమందరం కూర్చుని అప్పటి నుంచే మాకు ప్రజాభావాలు ఆయనకి మా అందరికీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు ఏదో చేయాలని ఒక తాపత్రయంతో మేము మాట్లాడుకుంటే ఏం చేద్దామని ఆయన చెప్తే మెడికల్ క్యాంప్కి ఆయనే ఏర్పాటు చేశారు. ఖర్చు అంతా అప్పట్లో 96లో
మరి బడ్డేటి శ్రీహర్రావు గారి నాన్నగారి పేరు కాబట్టి అది పేరు పెడితే బాగుంటుందని మేము అంటాం. ఆయన కూడా దానికి ఓకే అంటాం. మెడికల్ క్యాంప్ ఆ రోజు ఆయనతో పెట్టించడం కొన్ని సంవత్సరాలుగా బడ్డేటి శ్రీహర్రావు గారి పేరు మీద మేము చేయడం జరుగుతుంది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా ప్రీతమ శాసనసభ్యులు కానీ, మేయర్ గారు కానీ, మా టీడీపీ లీడర్స్ కానీ, ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి సభ్యులు కానీ ఎవరైనా సరే ఒకటే అంటారు, ప్రజలకి మనం రాజకీయంలో ఉన్నా లేకపోయినా సరే, ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకు మనం సేవ చేయాలి. ఏ రకంగా చేస్తే బాగుంటుంది అదే ఉద్దేశం. ఇప్పుడు చంటి గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన బర్త్డే కూడా మేము ఏదో అట్టాసంగా కాకుండా ఆశ్రమాల్లో వృద్ధులకి భోజనాలు పెట్టడం. అలాగే శ్రీహర్రావు గారి పేరు మీద మా ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను 2005లో నా ట్రస్ట్ ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా ఏదో ట్రస్ట్ని మనం అనుసంధానం చేసుకుని ఆయన శ్రీహర్రావు గారిని మనం తలుచుకుంటూ 96లో పెట్టాం కాబట్టి మనం ఎల్లప్పుడూ ఏ క్యాంప్ కార్యక్రమం చేసినా సరే ఆయన పేరు మీద చేయాలి. మా ఆధ్వర్యంలో ఒక మంచి సేవ ప్రజలకు అందుబాటులో ఎప్పుడైతే ఉంటామో, రాజకీయం మనకు దూరంగా ఉన్నా సరే ఈ ప్రజల ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉంటాయనే ఉద్దేశంతో మాకు పిలుపునిచ్చింది కూడా చంటి గారు కూడా ఎప్పుడు కూడా మాకు ఒకే పిలుపిస్తారు. మీరు ఏ పని చేసినా ఒక మెసేజ్ ఉండాలి. మనం ప్రతి పైసా ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ప్రజలకు అది చేరాలి, ఏదో రకంగా చేరాలి. అట్టడుగు ఉన్న స్థాయి ఉన్న ప్రజలందరినీ ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ ఇంత భారీ క్యాంపు మేము పెట్టాము. ఈ ఉచిత వైద్య శిబిరంలో 400 మంది వస్తారని మా అంచనా. ఇప్పటికే చాలామంది 200 మంది వచ్చారు కాబట్టి. అలాగే ఈ కార్యక్రమంలో విచ్చేసిన ప్రజలందరికీ, మరి పాత్రికేయ మిత్రులకి, అందరికీ డాక్టర్స్కి, నిష్ఠాతులైన డాక్టర్లు వచ్చారు, బ్రహ్మాండమైన కామినేని డాక్టర్స్ వచ్చారు, ఎకో టెస్టులు అన్నీ చేస్తారు. కాబట్టి ప్రజలు ఈ క్యాంప్ కార్యాలయాన్ని సద్వినియోగం చేసుకుని 4:30 వరకు ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమంకి ఇచ్చేసిన మేయర్ కానీ, వెంకటరత్నం గారు కానీ, ఉద్దాని శ్రీనివాసరావు గారు, మిగతా బలరాం గారు, రెడ్డి అప్పలనాయుడు గారు వీళ్ళందరూ వస్తున్నారు. అందరూ కూడా నిరంజన్ గారు వీళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా సంపన్నులు అందరూ కూడా వాళ్ళు హితోదకంగా ట్రస్టులు ఏర్పాటు చేసి అందరికి ఉపయోగపడాలని చెప్పి ఈ క్యాంపు ద్వారా ప్రతి ఒక్కరికి తెలియపరచుకుంటున్నాం. జై